హలో గాయస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఇది ఎపిసోడ్ 1. ఈ రోజు నుంచి డైలీ ఎంత వీలైతే అంత వస్తూనే ఉంటాయి, డే బై డే. రేపు ఎపిసోడ్ 2, అట్లా ఎల్లుండి ఎపిసోడ్ 3 ఇట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మన ఛానల్ని ఆ ఎపిసోడ్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి రుక్మిణి వసంత్ అయితే కొన్ని మూవీస్ లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అందులో మెయిన్ NTR 31 గురించి, అంటే అంత హైప్ ఉంది డ్రాగన్ మూవీకి అయితే. దానికి సంబంధించి 2 వీడియోస్ అయితే చక్కర్లు కొడుతున్నాయి అన్నమాట. ఒకటి వచ్చేసి అఫీషియల్, ఇంకోటి నేను చెప్తా దాని గురించి. సో ఒక ఫ్యాన్ ఏం చేశాడంటే, మద్రాసి అనే తను ఒక మూవీ తీస్తుంది, ఈవెంట్ జరగడానికి తను వస్తుంటే, సో మ్యామ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ NTR నీల్ ప్రాజెక్ట్ అంటే మీ ఆల్సో అని చెప్పింది. సో అంటే దాన్ని బట్టి ఏంటిది, నేను కూడా వెయిట్ చేసుకున్నానంటే అర్థం ఏంటిది, తను కూడా ఉన్నట్టే కదా. సో ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసర్ NV ప్రసాద్ గారు అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారనమాట. NTR నీల్ ప్రాజెక్ట్ లో తను చేస్తుంది, టాక్సిక్ మూవీలో చేస్తుంది, కాంతార మూవీలో చేస్తుంది. ప్రజెంట్ ఈ మద్రాసి మూవీ అయిపోతే అవి 2 మూవీస్ కంప్లీట్ చేసి మన కాంతార కూడా చేయాలి, షూటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది అనమాట. నెంబర్ 2 వచ్చేసరికి రేపైతే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అందులో మెయిన్ వచ్చేసరికి ఓజీకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో 4-5 PM కి రేపైతే ఒక మంచి అప్డేట్ అయితే వస్తుందట. సో ఓజీ అయితే సూట్ వేసుకున్నాడు, ఆయన తన చేతికి గోల్డ్ వాచ్ అని చూడవచ్చు, ఆ టైంది ఆ సింబల్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే పట్టుకున్నాడు అనమాట మేబీ. అండ్ ఆల్సో సుజిత్ గారికి హెడ్ మీద ఏదో బ్యాండ్ ఉంది, దాని మీద అప్పుడు సాంగ్స్కి సంబంధించిన ఒక సాంగ్ అయితే రాశారు కదా. సో దానికి సంబంధించి పో అని చెప్పేసి PO అని చెప్పేసి అదైతే రాశారనమాట. మేబీ ఇంకొక సాంగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది, చూడాలి ఓజీ నుంచి ఏమొస్తుందో. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు అయితే క్యాప్ ఇట్లా పెట్టుకున్నారు. రేపు ఫుల్ మీల్స్ పెడతారట, మరి చూడాలి. మేబీ సాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ కిచ్చా సుదీప్ 47th మూవీ అయితే అనౌన్స్ చేశారనమాట. సో టైటిల్ అయితే మార్క్, దానికి సంబంధించి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు, యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. కిష్కింధపురి ట్రైలర్ కి సంబంధించి రేపైతే ఒక అనౌన్స్మెంట్ వస్తుందట. అంటే కిష్కింధపురి ట్రైలర్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఉంది, లేకపోతే ఏమన్నా ప్రోమోస్ లేకపోతే ఏమన్నా లాంచ్ చేస్తారు కావచ్చు. ఈ మూవీ వచ్చేసరికి September 12th కి. ఆ మూవీకి మిరాయి ఉన్నది, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నది. ఈ నెలలో చాలా క్లాషెస్ అయితే ఉన్నాయి. అండ్ అప్కమింగ్ క్లాషెస్ గురించి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఆ వీడియో మిస్ కావద్దంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.